హాయ్ ఫ్రెండ్, ఈరోజు మీ ముందుకు ఒక మంచి కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చాం. ఒక రెసిపీ ఏంటంటే ఒట్టి తునకలు. చాలా మందికి ఇది తెలియకపోయి ఉండొచ్చు. ఒట్టి తునకలు అంటే మటన్ ఉంటుంది కదా, డ్రై చేసినప్పుడు ఎలా ఉంటుంది, డ్రై మటన్, అదే దాన్నే ఒట్టి తునకలు అంటారు. సో దాన్ని కర్రీ చేయబోతున్నాం. చాలా టేస్ట్ ఉంటుంది. ఇది రాయలసీమ సైడ్ అయితే చాలా మందికి తెలిసి ఉంటుంది. బికాస్ వాళ్ళు బాగా ఫేమస్ అక్కడ ఒట్టి తునకలు. అండ్ బంజారా ఎస్టీ వాళ్ళకు కూడా ఇది చాలా ఫేమస్. ఒట్టి తునకల్ని ఎక్కువ మటన్ దొరికినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే డ్రై చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటారు. వాళ్ళకి కావాల్సినప్పుడు కర్రీ చేసుకొని వాళ్ళు వాడుకుంటారు అనమాట ఈ మటన్ని. సో మనం కూడా ఇప్పుడు ఈ రెసిపీని మీతో షేర్ చేసుకుంటాం. ఇది ఎలా చేయాలి, దీనికి ఏమేమి కావాలి అన్నీ మనం ప్రొసీజర్ అంటే చేసుకుంటూ చెప్పుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ఏంటంటే మేము ఒక హాఫ్ కేజీ మటన్ని డ్రై చేస్తే ఎంత వస్తుందో ఆ మటన్ని తీసుకున్నాము. ఈ మటన్ ఏంటంటే నానబెట్టుకోవాలి. ఒక 2 hours ముందు మీకు ఎంత టైం ఉంటే అంత టైము ఇది నానబెట్టుకోవాలి. వాటర్ వేసి ఒకసారి కడిగేసిన తర్వాత నానబెట్టుకోవాలి. తర్వాత ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ని మనం గ్రేవీలో వేసుకుంటాం కాబట్టి ఇగో నానబెట్టుకున్న తర్వాత ఇగో కొంచెం సాఫ్ట్ అయింది మటన్. నేనైతే ఇప్పుడు 2 hours అయింది మేము నానబెట్టి. అండ్ ఇది రీసెంట్గా డ్రై చేసిన మటన్ కాబట్టి కొంచెం ఫ్రెష్గానే ఉంది. సో ఇప్పుడు దీనికి కావాల్సినవి ఏంటంటే ఒక పెద్ద సైజు అంటే మీడియం కంటే కొంచెం పెద్ద సైజు ఆనియన్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాం. ఒక 3 to 4 గ్రీన్ చిల్లీస్, తర్వాత ఒక 2 బాగా పండిన టమాటోస్, తర్వాత ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత కొత్తిమీర, పుదీనా నార్మల్, తర్వాత ఉప్పు కారం పసుపు అవి వేసేటప్పుడు చెప్పారు. ఈ మటన్ని మనం ఈ డ్రై మటన్ ఉంది కదా, దీన్ని మనం వండుకోవడానికి కుక్కర్ అయితే బెస్ట్ వెజిల్. ఎందుకంటే దీంట్లో వండుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది అండ్ మెత్తగా కుక్ అవుతుంది. దానివల్ల మనకు ఎక్కువ టైం పట్టదు. ఇప్పుడు నార్మల్ గిన్నెలో అంటే ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం ఉంటుంది, దీంట్లో అయితే తొందరగా అయిపోతుంది. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాం. ఆయిల్ సరిపడా వేసుకోండి, మరీ ఎక్కువ కూడా అవసరం లేదు. ఇప్పుడు ఆయిల్లో ఒక చెక్క, ఒక 3 లవంగాలు, కొంచెం సాజీరా, ఒక బిర్యానీ ఆకు, 2 యాలకులు వేసుకుందాం. మస్ట్ అని ఏం లేదు. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. సన్నగా చాప్ చేసి వేసుకుంటే గ్రేవీలో కలిసిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి. ఇప్పుడు పుదీనా ఆకులు కూడా వేసుకోండి. ఇప్పుడే పుదీనా వేస్తే బెనిఫిట్స్ ఏంటి అసలు? అంటే ఆ పుదీనా ఆకు ఏంటంటే మందంగా అంటే తొందరగా ఉడకదు అనమాట, అందుకే ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. అండ్ ఆయిల్ మొత్తం దాని స్మెల్ వస్తుంది కదా, దాని ఫ్లేవర్ అంతా లోపల. ఒక టేబుల్ స్పూన్ అంతా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. ఇది బాగా పచ్చివాసన పోయిందాక ఆయిల్లో బాగా ఫ్రై చేయండి. అందరు ఇదే అంటారు, దేనికి అసలు ఆ పచ్చివాసన? అల్లము వెల్లుల్లి ఆ పచ్చివాసన పోతేనే బాగుంటుంది. అదే అందరు చెప్పే డైలాగ్ ఇదే. అల్లం అలానే ఉందనుకో చేదు వచ్చేస్తుంది మొత్తం కర్రీ. ఓహో, ఓకే ఓకే ఓకే, దిస్ ఈస్ ద రీజన్ అన్నమాట. ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటోస్ వేసుకున్నాం. టమాటోస్ మంచిగా సాఫ్ట్గా లోపల ఉడికిపోవాలన్నమాట. ఒక టీ స్పూన్ అంత పసుపు వేసుకోండి. తర్వాత సాల్ట్ చూసి వేసుకోండి, ఎందుకంటే ముక్కలు డ్రై చేసేటప్పుడు సాల్ట్ వేసి డ్రై చేస్తారనమాట. అందుకే డ్రై చేసి కాదురా, అది డ్రై చేస్తారు కదా వాటిని. దాన్ని ఉడకబెట్టినప్పుడు సాల్ట్ వేస్తారని చెప్పాలా? ఇప్పుడు ముక్కల్ని ఉడకబెట్టినావా లేకపోతే ఉత్తర డ్రై చేస్తారా? ఉత్తగానే డ్రై చేస్తారు. ఓకే ఓకే ఓకే, సారీ ఫ్రెండ్. ఇప్పుడు క్లారిటీ చెప్పి ఏమన్నావు మళ్ళీ వాళ్ళకి? ఇప్పుడు ముక్కలు ఉడకబెట్టినప్పుడు అంటే ముక్కల్ని మనం డ్రై చేసినప్పుడు ఎండబెడతామని చెప్పు మన భాషలో. ఆ డ్రై నాకే అర్థమైతే లేదు అది. ముక్కల్ని మనం ఎండబెడతాం కదా, అప్పుడు ఉప్పు పసుపు వేసి ఎండబెడతారు. అట్లా చెప్పు. ముక్కలు ఏమైతాయంటే సాల్ట్ ని బాగా పీల్చుకొని ఉంటాయి. ఇప్పుడు మనం మళ్ళీ కర్రీలో ఎక్కువ వేసేసినాం అనుకో, ఈ గ్రేవీలో ఈ సాల్ట్ మళ్ళీ వదులుతుంది, మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అనమాట. అంటే మొత్తం ముక్కలంతా ఉప్పు అవుతుంది, గ్రేవీ కూడా ఉప్పు అయిపోతుంది. సో ఆ మాట మీరు గుర్తుపెట్టుకొని మరీ చేయాలి. మీకోసం ఇట్లా డౌట్స్ అడుగుతున్నాను నేను. వాంతో తిట్లు తిని మరి ఆఫ్ స్క్రీన్ మామూలు తిట్టండి నన్ను. ఇప్పుడు మనం కారం వేసుకుందాం. మేమైతే కారం గట్టిగానే తింటాం కాబట్టి నేను ఎక్కువ వేస్తున్నా. మీ ఇంట్లో మీరు ఎట్లా తింటారో దాన్ని బట్టి వేసుకోండి. అందరు గట్టిగానే తింటారు కారం, అంటే స్పైసీలు ఏం ఎవరు తింటారు చెప్పు మన తెలంగాణ కానీ చుట్టుపక్కల కానీ. చిన్నపిల్లలు ఉంటారు కదా. ఓ అవును కదా, మర్చిపోయినా నేను. సేమ్ ఇది ఎండు చేపలు ఉంటాయి కదా, అట్లనే స్మెల్ వస్తుంది కానీ టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. మనం నార్మల్ మటన్ కి దీనికి చాలా తేడా ఉంటుంది టేస్ట్ లో. అండ్ చాలా రకాలుగా కూడా చేసుకోవచ్చు. ఇది చింత చిగురు వేసి చేసుకోవచ్చు, తర్వాత ఫ్రై కూడా చేసుకోవచ్చు డ్రైగా. సో ఈరోజు మనం ఒక స్టైల్లో చేస్తున్నాం, నెక్స్ట్ టైం ఇంకో స్టైల్లో చేద్దాం, అంతే కదా? రైట్. మీరు ఏం చేయాలి, ఈ గ్యాప్లో సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇలాంటి డిఫరెంట్ కూరలు చూడాలంటే
ఆల్వేస్ ఫుడ్ సెట్టింగ్స్ ఈజ్ ద బెస్ట్ అని చెప్తాం మేము. ఈ నానబెట్టుకున్న వాటర్ని మనం గ్రేవీలో వాడుకుంటాం కాబట్టి ఈ పద్ధతి తీసి పెట్టుకోండి. ఇప్పుడు మీకు క్లియర్గా కనిపిస్తాయి ఒట్టి తునకలు అంటే ఇలా ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఏం చేసుకోవాలి? మనం ముక్కలు వేసుకోవాలా? ఇప్పుడు ఈ కారం మొత్తం పచ్చివాసన పోయింది కాబట్టి ఇప్పుడు ముక్కలు వేసేసుకోవాలి. సో చూడండి ముక్కలు, ఆహా లాగిస్తాయి ఈరోజు కానీ గట్టిగానే. వీటిని కొంతసేపు ఆయిల్లో బాగా ఉప్పు కారం అంతా పట్టేటట్టు ఫ్రై చేయాలి. ఫ్రెండ్స్, వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఎట్లుంది మా ఉంది, అండ్ ఏదైనా మార్పించుకోవాలా? సో చెప్పండి, మావాడు కూడా కొంచెం నేర్చుకుంటుండే, ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి ఆన్ స్క్రీన్ ఇలాంటివి చెప్తుంటే వాడు కూడా ఇంప్రూవ్ అయిపోతుంటాడు మీకు కామెంట్ రూపంలో. ఆ కారం ఉప్పుతోటి ఎట్లా మసాలా మంచిగా క్రేజీ ఉంది. సో ఇప్పుడు ఎంతసేపు క్యాప్ క్లోజ్ చేయాలరా? ఇప్పుడు కొంతసేపు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి కాబట్టి జస్ట్ విజిల్ ఏమి వేయట్లేదు, జస్ట్ ఇట్లా మూత పెడుతున్నాం అంతే. ఏమే ఖుషి, ఏయ్ సార్లే నీ యాక్టింగ్ కానీ. ఆయన ఇంత పెద్ద నోరు తెరుస్తున్నావు ఏంది నువ్వు, నాకే భయం అవుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండండి, ఎందుకంటే కింద మాడిపోతుంటుంది అనమాట. ఇప్పుడు మటన్ ఒక 5 minutes ఫ్రై చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం గ్రేవీకి ఎంత వాటర్ కావాలో అంత పోసేసుకోండి. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి. అండ్ ఆ గ్రేవీ వాటర్ తెలుసు కదా, మనం ఏదైతే నానబెట్టామో మటన్ది, సో అదే వాటర్ అది. రైట్, ఒక 5 whistles పెడితే మంచిగా ఉడికిపోతుంది. ఇప్పుడు మనము ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి 5 whistles మాకైతే సరిపోతుంది. వాళ్ళు కూడా నానబెట్టుకునే చేస్తారు ఈ కూర కాబట్టి వాళ్ళకు కూడా అంతే ఉంటుంది. అంటే మనం నానబెట్టుకోకుండా ఏం కాదు, చేసుకోవచ్చు కుక్కర్. ఓహో అట్లా అంటావా? అప్పుడు ఎన్ని విజిల్స్ కావాలి మరి? ఒక 10 పెట్టుకోవాలి. ఓకే 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 ఓకే, అంటే అప్పటికప్పుడు తినాలనిపిస్తే. అండ్ మీరు ఏ కుక్కర్ యూజ్ చేస్తున్నారో చూడండి, మనది బటర్ఫ్లై కదా, బటర్ఫ్లై. మీడియం ఫ్లేమ్లో తెచ్చుకుంటే మంచిగా ఉడుకుతుంది, హై ఫ్లేమ్లో అయితే ఇంకా ఎక్కువ విజిల్స్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనము మీడియం ఫ్లేమ్లో మేము 5 whistles పెట్టుకుంటాం, సరిపోతుంది నాకు. రైట్, ఇది ఫ్రెండ్స్, ఆఫ్టర్ 5 minutes వి విల్ బ్యాక్. మన ఫస్ట్ విజిల్ ఈజ్ కమింగ్, లెట్స్ అటాక్. ఎప్పుడైనా చూసారా విజిల్స్ ఎట్లుంటుంది అని చెప్పేసి? ఇప్పుడు మీకు స్లో మోషన్లో చూపిస్తుంది చూడండి. ఎంతసేపు రా నాయన అర్థమరా? అది మన థర్డ్ విజిల్ పొడవు. ఫ్రెండ్స్, మరొక విజిల్ తోటి మీ ముందుకైతే వచ్చేస్తాను. సో వచ్చేసింది చూడండి, ఇంకో విజిల్ రెడీగా ఉంది. ఒక సిచ్యువేషన్ చెప్పనా, ఒకసారి మనం 5th క్లాస్ అరవింద్ సార్ అన్నప్పుడు, నువ్వు ఏ క్లాస్ అప్పుడు? నేను 6th కదా, 6th 7th. అప్పుడు మా సార్ ఒక వీడియో చూపించిండు, ఆమె ఇట్లే కుక్కర్ చేస్తుంటే ఆ విజిల్ ఉంటుంది కదా, ఆమె కళ్ళల్లో పోయిందా ఇంత లోపలికి. దిస్ ఇస్ ద 4th, చూడండి చెప్పలే 4th విజిల్ ఇది. అందుకే ఇది జాగ్రత్త, ఇది అప్పుడప్పుడు అని తొంగి చూడకూడదు, ఇట్లా గొప్పని గుర్తుకుంటాయి. ఇది వేస్ట్ విజిల్స్ ఇవన్నీ. ఫైనల్ విజిల్ ఈజ్ సేమ్ ఫైనల్లీ. సో మొత్తానికి అయితే 5 విజిల్స్ అయిపోయినాయి. ఇప్పుడు మన యొక్క ప్రాసెస్ మొదలు పెడదాం. ఇస్మార్ట్ శంకర్ మొత్తానికి అయితే ప్రెషర్ అయిపోయింది. మీకు అది ఓపెన్ చేయగానే దాంట్లో ఎట్లుందో మీకు చూపిస్తా చూడండి, ఎందుకంటే నాకు కూడా చూడాలని ఉంది. వా ఫ్రెండ్స్, ఇది కర్రీ కాదు, రత్నం. ఇప్పుడు మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని. ఎందుకు ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసినావా? మరి ఆఫ్ చేయకుండా ఎట్లా తీయాలి ప్రెషర్ అంటే తెలియదుగా మనకి. బా ముక్కలు ఒకసారి పైకి లేపు. ముక్కల పని చెప్పాలి ఈరోజు, ముక్కలు తునకలు. ఇవి ఏట తునకలు, ఇవి గొర్రె తునకలు కాదు. మాకైతే ఈ గ్రేవీ సరిపోతుంది. రైట్, ఇప్పుడు మనం లాస్ట్కి ఏం చేయాలా? ఇప్పుడు ఒక స్పూన్ అంతా ధనియాల పొడి వేసుకుందాం, కొంచెం జీలకర్ర పొడి, ఓకే, కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఓకే, అండ్ ఇంకేముంది పొడులు? 1 teaspoon గరం మసాలానా? ఇది గరం మసాలా. ఓ పర్ఫెక్ట్ చెప్పినారా నేను. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసి 2 ముక్కలు ఎక్కువ నాకే రావాలి. ఇప్పుడైతే మొత్తం కర్రీ అంతా అయిపోయింది, మా గ్రేవీ కూడా సరిపోతుంది, ఈ థిక్నెస్ చాలు మాకు. ఇప్పుడు కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసేద్దాం. చూడండి కర్రీ ఎంత క్రేజీ ఉందో, అసలు నోరు ఉడుతుంది మాకే. ఇక మీకు టేస్ట్ ఎలా ఉందో చూపించేటప్పుడు నేను ఎంట్రీ ఇస్తాను, ఇక ఆగేదే లేదు. ఇక గ్యాస్ ఆఫ్ చేసేసి ఇక అయిపోయా. సో ఫైనల్లీ అవర్ కర్రీ ఈస్ డన్.
ఒక్కసారి ఫైనల్ లుక్ చూసేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుందాం మన యొక్క ఒట్టి తునకల కూర లేకపోతే తునకల కూర. చూడండి నల్లి బొక్క లోపల పడితేనే క్రేజీ. రైట్, ఫైనల్గా మన యొక్క తునకల కూర అయితే రెడీ అయిపోయింది. ఏం కూర ఇది? పొట్టి తునకల కూర. పొట్టి తునకల కూర. సో మామూలు క్రేజ్ లేదనమాట, మస్తు టేస్ట్ ఉంది. సో ఒకసారి ఇప్పుడు మీకు మీ ముందు ఒక 2 బుక్కలు తిని చూపిస్తే చూడండి. చూడండి మా ఖుషి ఎట్లా అవుతుందో. ఆగబెట్ట మస్తు టెండర్గా ఉంది, అంటే మస్తు ఉడికిందనమాట. క్రేజీ. నల్లి బొక్క తెలుసుగా, ఇట్లా కొట్టాల. అద్భుతం. ఇక్కడ స్క్రిప్ట్ చెప్పి లాస్ట్ దాన్ని చూడండి. ఇంకేనా చేయాలనుకున్నా, ఏమైనా చెప్పాలనుకున్నా మీరు చెప్పండి, మేము దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి.